యవనస్తులు స్కిట్ అంటే దండను లేచారనుకున్నానండి. అనుకోబాగండి వాళ్ళ ప్రస్తుతానికి స్కిట్కి లీడర్ ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను కూడా యవనస్తులుగా లేచి స్కిట్ చేస్తున్నాను. నిజంగా స్కిట్ యవనస్తులు స్కిట్ లాగా ఉంటుంది. చూడండి, ఆనందించండి. దేవుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ప్రార్థన చేయాలి దేవుడికి ఎట్టి పరిస్థితులు ఈ రోజు నుంచి. అయ్యా యేసయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా. నేను ఒక ముక్క చదవలేదయ్యా, ఒకసారి కాలేజీకి పోయిందే లేదయ్యా, నా బుర్రలో కూడా ఏమీ లేదయ్యా. కానీ యేసయ్యా నువ్వు పాస్ చేయించాలయ్యా, నువ్వు చేయిస్తావా తెలుసయ్యా. యేసయ్య సమస్త నీకు అప్పు చెబుతున్నానయ్యా, యేసు నామములో ఆమేన్. ఇంతలో ప్రార్థిస్తున్నాను. పాస్టర్ గారు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి పాస్టర్ గారు. సరిగ్గా నేను కాలేజీకి పోయింది లేదు పాస్టర్ గారు, సరిగ్గా చదవలేదు పాస్టర్ గారు. అందుకే రైతు దేవుడి దగ్గర కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. చూడండి పాస్టర్ గారు, ఇంకొంచెం ప్రార్థన చేస్తే ఇదంతా నిండిపోయింది పాస్టర్ గారు. ఏం ప్రిపేర్ అవ్వకన్నా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తారు చెప్పు. నీకు ఇంకా టైం ఉంది కదా, హాలిడేస్ లో బాగా ప్రిపేర్ అవ్వు. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాను. ఓకేనా? తప్పకుండా పాస్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. తప్పకుండా చేస్తాను. ఓకే, దేవుడికి చెప్పేసా, మా పాస్టర్ గారికి చెప్పేసా, దేవుడే పాస్ చేయించుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. ఇక మాకు క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కనిపించట్లేదు. దేవుని ఇష్టం. కొన్ని రోజుల తర్వాత అసలు న్యూస్ పేపర్ చూడాలంటేనే భయం వేస్తుంది. తెల్లారి లేస్తే ఏమైతే తెలియట్లేదు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నా శిషా. ఎప్పుడో కాలేజ్ స్టార్టింగ్ లో కనపడ్డావు, మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నావు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావా? ఏం ప్రిపేర్ అవుతుంది? చెప్పిందే సరిగ్గా లేదు, ఇంకేం ప్రిపేర్ అవుతాను సార్ నేను. బాగా రాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. ఈయన ఎప్పుడు ఎలాగంటాడు పర్లేదు, కానీ కొన్ని రోజుల తర్వాత అసలు న్యూస్ పేపర్ చదవాలంటే అసలు ఏముంటే అర్థం కావట్లేదు. పీజీ రిజల్ట్స్ సార్, చర్చలో మన బిడ్డ తరుణ్ మాట్లాడు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏరా పాస్ అవునన్నారు కదరా, చూడండి పాస్ అయ్యాను. ఇప్పుడు ఏం కావాలి మీకు? పార్టీ చెప్పండి, వెళ్దారండి, వస్తారా నాతో పాటు? మీకు ఏం కావాలి? పార్టీ ఇప్పిస్తానండి. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. అయ్యా ప్రెసిడెంట్. అయ్యా ప్రెసిడెంట్ అన్నా, నేను ఎక్కడున్నావు అయ్యా? అయ్యా ఇప్పుడే మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానంటే వస్తున్నాను అయ్యా. ఫ్రెండ్స్తో పార్టీ? సరేగానయ్యా, రిజల్ట్ వచ్చినాయని ఉన్నాను, నిజమేనా? అవునయ్యా, నేనే ఫోన్ చేసి చెబుదాం అనుకున్నాను, అప్పుడే మర్చిపోయానయ్యా. అలా అయితే అలా నాన్న. సరేగా నాన్న, మరి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు, మరి దేవుడు కృతజ్ఞతగా ఉండాలి కదా నువ్వు. తప్పకుండానయ్యా. మరి అలాగే సాక్ష్యం కూడా చెప్పుకుంటే మంచిది నాన్న. చెబుతానయ్యా. పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళానయ్యా, ఆ కాల్ లెటర్ రాగానే అది కూడా పట్టుకొచ్చి నేను దేవుని సన్నిధిలో సాక్షి చెప్పేస్తానయ్యా. అవునా? సరే అయ్యా, ఆ జాబ్ నాకే దొరకాలని మీరు కూడా ప్రార్థన చేయండి అయ్యా. థ్యాంక్స్ అయ్యా. ఎగ్జామ్స్ అయ్యే వరకు ర్యాంక్ అన్నారు, రాత్రి అట్టగొట్ట. కానీ ఇప్పుడేమో ఏం చేస్తున్నా అని అడుగుతున్నారు. జాబ్కి అప్లై చేసి 1 రోజులు అయిపోయింది, ఎంతవరకు వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఈ విషయాన్ని దేవుడికి చెప్పుకుంటాను నేను వెళ్ళి. అయ్యా యేసయ్యా, ఎగ్జామ్లు అయితే నువ్వే పాస్ చేయించావయ్యా,
వాళ్ళు ఇంతవరకు నాకేమీ చెప్పలేదయ్యా. అయ్యా జాబ్ నాకు ఇస్తున్నావయ్యా, నాకు తెలుసయ్యా. నువ్వు కార్యం చేస్తున్నావు ఏసయ్యా, నాకు తెలుసయ్యా. ఈ జాబ్ నాదేనయ్యా ఏసయ్యా. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మళ్ళీ ఎవరో బయట గట్టిగా ప్రార్థిస్తున్నారు. నాన్న బిడ్డ తరుణ్ మళ్ళీ మీరేనా? ఏమైందని ఇది ఖర్చు కన్విన్స్ చేశాను. ఇంకొంచెం కనుక కాచినట్టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసేది కదా నాకు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు అయ్యా అదే అప్లై చేసి వారం రోజులు అవుతుంది, జాబ్కి ఎంతవరకు రాలేదు. అందుకే దేవుని సార్ దానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నేను మంచిది నాన్న, తప్పకుండా దేవుని జాబ్ ఇస్తాను. థ్యాంక్స్ అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి మీరు కూడా. తప్పకుండా చేస్తాను. అలాగే అలాగేనయ్యా. కొన్ని రోజుల తర్వాత మా జాబ్ వచ్చేసింది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్వీట్ ఇచ్చి ఈ శుభవార్త ఆయనకి చెప్పేసి వస్తాను నేను. అయ్యా పాస్టర్ గారు, అయ్యా అయ్యగారు, అయ్యా ఆ జాబ్లో జాబ్ వచ్చిందయ్యా నాకు. దేవుడి దయ వల్ల, మీ ప్రార్థన దయ వల్ల అయ్యా. అందుకని వచ్చి మీకు స్వీట్ ఇద్దామని వచ్చాను అయ్యా. చాలా మంచిది నాన్న. మరి అలాగే దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు నాన్న. అలాగే మరి నువ్వు దేవుని కృతజ్ఞతగా నువ్వు సాక్ష్యం కూడా చెప్పు. అయ్యో తప్పకుండా చెప్తానయ్యా. జాబ్ ఇప్పుడు వచ్చిందిగా, ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారయ్యా నాకు. మా ఆవిడ నేను వచ్చి పెళ్ళి అవగానే సాక్ష్యం చెబుతాను. చెప్తారా? అవునయ్యా. సరే నా కోసం, నా పెళ్లి కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ అయ్యా. ఎగ్జామ్స్ అయ్యే వరకు ర్యాంక్ అన్నారు. జాబ్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఎంత అంటారు. తేరా చూస్తే ఇప్పుడు వయసు అయిపోయి పెళ్ళామని అంటారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి మీకు తెలిసిందేగా. ప్రార్థన చేస్తాను. అయ్యా అసలు నా ఎముకను పెట్టావు నువ్వు ఎక్కడన్నా? ఏసయ్యా ప్రార్థన చేస్తాను. ఏసయ్యా నా ఎముకను ఎక్కడ పెట్టావా లేదయ్యా? నాకు పెళ్లి చేయ్యా, వయసు అయిపోతుందయ్యా. నువ్వే పిల్లలు చూసి పెట్టి ప్రార్థన అయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. నాకు పెళ్లి చేయ్యా ఏసయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా. నేను నమ్ముతున్నానయ్యా నువ్వు పెళ్లి చేస్తావయ్యా. యేసు నామములో ఆమేన్. చూస్తే నువ్వు చుట్టానికి వెళ్తుంది, చూస్తే ఎవరిపోతుంది. పెళ్ళి ఎప్పుడు ఏంటో ఏంటో ఆయన. కొన్ని రోజుల తర్వాత మన బిడ్డ తను తెచ్చి చావడం రావట్లేదు. అసలు ఏమైంది ఉంటాను సార్, ఫోన్ చేద్దాం. తను ప్రెసిడెంట్ అయ్యా. ప్రెసిడెంట్ అయ్యా. అలా ఏంటన్నా చాలా మందిలో కనపట్లేదు అసలు. ఏం లేదయ్యా, నా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అయ్యా. మేము బాబు కావాలని ఇంట్లో ఉండే ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. అవునయ్యా, నా కోసం మీరు కూడా ఉపవాసం ప్రార్థన చేయండి. నేను ఉపవాసం ప్రార్థన చేయాలి మీకోసం. ఏంటో నాన్న అసలు నీకు దేవుడు ఎన్ని ఇచ్చాడు నాన్న. అసలు నీకు రిజల్ట్ కావాలన్నప్పుడు నువ్వు ప్రార్థించావు, ఇప్పుడే ఇంట్లో ప్రార్థిస్తున్నావు. సరే నీకేమో స్టడీ అప్పుడేమో దేవుడు పాస్ చేశాడు, జాబ్ కూడా దేవుడు దయచేశాడు. ఇప్పుడేమో నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఎలా నాన్న చెప్పు? దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. అయ్యా చెబుతానయ్యా, సంఘానికి వచ్చి తప్పకుండా సాక్ష్యం చెబుతా. కాకపోతే మా బాబు పుట్టగానే నేను, మా ఆవిడ, మా బాబు కలిసి వచ్చి ప్రార్థన చేసి మేము సాక్ష్యం చెప్పుకుంటామయ్యా. భోజనాలు కూడా సంఘానికి అంతా పెడతానయ్యో. అలాగేనయ్యా. మా బాబు కోసం నువ్వు కూడా అయ్యా, పాస్టర్ గారు మీరు కూడా ఉపవాసం ప్రార్థన చేయండి అయ్యా. బాబు కోసం. సరే థ్యాంక్స్ అయ్యా. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా అయ్యా అరిగిపోయినాయి మోకాళ్ళు. ఇక వయసు లేదు. నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. ఒకటే ఆయాసం, దగ్గు. నాయన బాబోయ్, జాషువా, జాషువా కొంచెం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా నాయన. అది చూస్తే ఇంకా ముసలిది అయిపోయింది. ఈడు చూస్తేనేమో చేయి దాటిపోయాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం చేస్తాను? అట్లాగే కర్రలు పట్టుకొని కాలు ఇడ్చుకుంటూ హాస్పిటల్కి పోతాను. అయ్యా
డాక్టర్ గారు, డాక్టర్ గారు, పెద్దనా అయ్యా డాక్టర్ గారు, చెప్పయ్యా ఏంటి, ఏమైంది నీకు? కూర్చో. అయ్యా డాక్టర్ గారు, థ్యాంక్స్ అయ్యా. అయ్యా ఏం లేదు డాక్టర్ గారు, ఒకటే ఆయాసం, కాళ్ళు వాపులు వేసయ్యా. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ గారు. ఒకసారి నోరుతారు. సరే ఒకసారి మొహం దొబ్బింది, కిడ్నీలు పాడైపోయినట్టున్నాయి కానీ నీకు సరే నేను గవర్నమెంట్ తరఫున నీకోసం అప్లై చేస్తాను కానీ ఒకసారి కాగితం సంతకం పెట్టు. సరే నీకు మందులు రాస్తున్నాను, ఈ 4 రోజులు మందులు వాడు. అయ్యా థ్యాంక్స్ డాక్టర్ గారు. నీ దేవుణ్ణి ప్రార్థించుకో. థ్యాంక్స్ అయ్యా డాక్టర్ గారు, థ్యాంక్స్ అయ్యా. అయ్యా అమ్మా, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు గుర్తొస్తున్నారండి నాకు. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, ఆయన ఎత్తుతారో లేదో అయినా కానీ ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేయమని అడుగుదాం. అయ్యా పాస్టర్ గారు వందనాలయ్యా. అయ్యా వందనాలు పాస్టర్ గారు. అయ్యా మీరు ఫోన్ ఎత్తుతారని ఊహించలేదయ్యా, మీరు రెస్పాండ్ అవుతారు అనుకోలేదయ్యా. మీరు ఎప్పుడు ఎక్కడున్నా మీరు నా బిడ్డలేనా, తప్పకుండా మీకు రోజు ఎప్పుడు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అయ్యా. ఏమైంది నాన్న? అయ్యా పాస్టర్ గారు 2 కిడ్నీలు పోయింది అని చెప్పారయ్యా డాక్టర్ గారు. అది చూస్తే ముసలిది అయిపోయింది, ఇటు చూస్తే నువ్వు చేతికి పనికి రాకుండా అయిపోయాడయ్యా. మీరే నన్ను కాపాడాలి, ప్రార్థన చేయాలయ్యా నా కోసం అయ్యా. తప్పకుండా నన్ను కళ్ళు మూసుకున్నాను అయ్యా. దేవుడు ఈ బిడ్డ మీద జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పూర్తి మంచి ఆరోగ్యం దయచేయమని వేసే పరిస్థితి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. డాక్టర్ గారు, పెద్దయినా డాక్టర్ గారు నీకు సోటుపోయిన కిడ్నీలు దొరికినాయి కానీ నీ దేవుడు గొప్పడయ్యా. అయ్యా థ్యాంక్స్ డాక్టర్ గారు, థ్యాంక్స్ అయ్యా. అయ్యా యేసయ్యా, మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. మా స్క్రిప్ట్ ఉద్దేశం ఏంటంటే దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు మన చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనేక విధాలుగా మనకు చేస్తున్నారు. కానీ మాకు 2 వారాల క్రితం పాస్టర్ గారు అదే వాక్యం మీద మా నాన్నగారు చెప్పున్నారు అనమాట. ఏమనంటే మీరు దాచుకుంటున్నారు, మీరు చెప్పాల్సిన సాక్ష్యాలు అది దాచుకోవడం మంచిది కాదు, మనం సాక్ష్యం చెప్పి దేవుడికి కృతజ్ఞతగా జీవించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము స్కెచ్ చేయడం జరిగింది. మీకు నచ్చితే థ్యాంక్ యూ.